మీకు ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న కార్యకర్త, ఆ కార్యకర్తను పిలిచి మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఇక్కడ మీకు ఒకటే డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అన్నాము అంటే, ఎప్పుడైతే మహానాడు ప్రోగ్రాం జరిగి మహానాడు ప్రోగ్రాం నంద్యాల నియోజకవర్గంలో సక్సెస్ అయిందో అప్పుడు మీకు భయం పట్టుకుంది. అరే నంద్యాలలో మహానాడు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని మీరు కల్లో కూడా అనుకోలేదు. కానీ మా నియోజకవర్గంలో ప్రతి వార్డులో క్లస్టర్ లో మహానాడు అనేది సక్సెస్ అయ్యేసరికి నెక్స్ట్ డే మీరు ప్లాన్ చేసి రాత్రి నిద్ర పట్టలేదు. మీకు మహానాడు అయిపోయిన రోజు రాత్రి నిద్ర పట్టక నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కే మీరు విగ్రహాలు కూల్చుకోవడం మొదలు పెట్టారు. మీరే చంపుకుంటారు, మీరే మాట్లాడుకుంటారు, మీరు అవమానాలు చేసుకొని మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. వారాల అబ్బాయిలు అన్నారు. మీరు సండే ఎమ్మెల్యే అని మేము అనలేదు, మీ కార్యకర్తలే మిమ్మల్ని అన్నారు. ఆదివారం మాత్రమే కనపడతాడు శిల్పారవి గారు అనేసి మాట్లాడినారు. మేము అన్నవాళ్ళు ఎనీ టైము మీరు ఎప్పుడన్నా రండి, ఫిరోజ్ అన్న కానీ, ఫయాజ్ అన్న కానీ, ఫరూక్ సార్ కానీ ముగ్గురు మాకు అందుబాటులో ఉంటారు. ఏ టైంలో మేము ఫోన్ చేసినా కూడా ప్రతి సమస్య గురించి, చిన్న సమస్య పెద్ద సమస్య అని కాకుండా ప్రతి సమస్య గురించి అన్న వాళ్ళతో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, ధైర్యంగా దానికి పరిష్కారం చేస్తున్నారు. అట్లాగే రాజేశ్వర గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒక మంత్రి దగ్గర ఎమ్మెల్సీ మా సార్ మంత్రి దగ్గర కార్యకలాపాలు చూసుకునే వ్యక్తి ఎలా ఉంటాడు? ఎంత కెపాసిటీ ఉంటే ఆయనని మంత్రి పక్కన పెట్టుకుంటారు? అలాంటి వ్యక్తి గురించి మీరు కించపరిచేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా అభివృద్ధి గురించి చెప్తున్నారు, 100% చెప్తాము. మేము గత 5 సంవత్సరాలు చెత్త మీద పన్ను వేసినటువంటి ప్రభుత్వం ఇది. మీరు చేసిన గొప్ప కార్యాలు అవి. ఏమి డిగ్రీ చదువుకున్న విద్యార్థులని, డిగ్రీలు ఎంఎస్సీలు ఎంబీఏలు చదువుకున్న వాళ్ళని 5,000 జీతానికి పెట్టుకున్న ప్రభుత్వం మీది. ఏమి వార్డులకు వాళ్ళని పరిమితం చేసినారు, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు మర్చిపోయేలాగా చేసినారు మీరు డిగ్రీ చదువుకున్న విద్యార్థులని. కాబట్టి మీరు అభివృద్ధి చెయ్యరు. మీ అభివృద్ధి ఏంటంటే ఎవరైతే ఉన్నారో చెత్త పన్ను మీద ఏమి మహిళలకి 50 రూపాయల చీర ఇచ్చి వాళ్ళతో జైగొట్టించుకోవడాలు తప్ప ఇంతకు మించి మీరు వేరే గొప్ప కార్యక్రమాలు చేయరు. నంద్యాల అభివృద్ధి చేస్తారనే నమ్మకం జనాలకు పోయింది. కాబట్టే తెలుగుదేశం పార్టీని మేము ఎన్నుకున్నాము. ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఫరూక్ సార్ గారు, ఫిరోజ్ అన్న గారు, ఫయాజ్ అన్న గారు మాకు 100% నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే అయ్యేది ఖచ్చితంగా ఫరూక్ సార్ గారు, ఫిరోజ్ అన్న గారు మాత్రమే. వేరే ఎవరు కూడా కావడానికి లేదు. ఇది 100% చెప్తున్నాము.